నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలే ప్రజలకు దేవాలయాలు. చట్టసభల్లో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా గళాలుగా నిలవడం జరుగుతుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేలా చట్టసభల్లో నిలబడతారు నాయకులు. నియోజకవర్గ సమస్యలపై గొంతెత్తుతారు. ఇటువంటి వారే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే నేతలుగా మిగులుతారు. వైనాట్ 175 అని నినాదాలు ఇచ్చిన జగన్ రెడ్డికి జనం తమ తీర్పును ఇవ్వడం జరిగింది. అయినా ఆయనలో మార్పు రాలేదని వినిపిస్తున్న టాక్. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిపించిన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను చర్చించేందుకు కూడా చట్టసభలకు రావడం లేదని వారు వెల్లడిస్తున్న మాట. అలాంటప్పుడు ఇంకెందుకు ఆ ఎమ్మెల్యే పదవి అని విమర్శలు వినిపిస్తున్నాయి. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మొక్కుబడిగా అటెండెన్స్ కోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి జగన్ వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. గతంలో పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, జయప్రకాష్ నారాయణ వంటి వారు ఎందరో నేతలను ప్రజలు నమ్మి చట్టసభలకు పంపిస్తే అధికారం ప్రతిపక్షంతో సంబంధం లేకుండా సమస్యలపై ప్రజావాణిని గట్టిగా వినిపించారు వారంతా. కానీ నేడు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ప్రాకులాడుతూ గెలిపించిన ప్రజలను విస్మరిస్తున్న జగన్ ఇతర వైసీపీ నేతలను చూస్తూ ఉంటే వీరికి భారత రాజ్యాంగం గురించి బొత్తిగా తెలియదని అర్థమవుతోంది. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్ష హోదా కోసం ఎమ్మెల్యే జగన్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతిపక్ష విషయం జగన్ చెప్పినట్లే జరగడానికి ఇది ఏమన్నా రాచరికమా? హోదా కోసం అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటమా? ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా చట్టసభకు వెళ్ళాలి, తమ అభిప్రాయం చెప్పాలి. సభను గౌరవించే లక్షణం లేనప్పుడు సభ్యులుగా కొనసాగడం ఎందుకు? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ కాదు, ప్రజలు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని లోక్సభలో రూలింగ్ చట్టం స్పష్టపరుస్తోంది. 175 మంది సభ్యులు ఉన్న సభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ శాసనసభలో మాట్లాడుతూ మీ దగ్గర నుంచి 5-6 సభ్యులను లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఎద్దేవా చేసిన సంగతి అందరికీ గుర్తుంది. ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని అడగడంలో అర్థముందా? రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది లాంటి బడ్జెట్పై చర్చించడానికి, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడానికి కూడా జగన్ సభకు రాకపోవడం దేనికి సంకేతం? శాసనసభలో సీఎం చంద్రబాబును ఎదుర్కొనే ధైర్యం లేదా? 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చట్టసభలకు హాజరై రాష్ట్ర సమస్యలు, ప్రజల బాధలపై గళమెత్తారు. నమ్మి గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాటాలు చేశారు. వైసీపీ నేతలకు అధికార దాహం తప్ప నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏమైపోయినా పట్టదు. పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి కన్న తల్లిని తొలగించి సొంత అమ్మకే అన్యాయం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక ఆస్తి కోసం చెల్లి, తల్లిని కోర్టుకు ఎక్కించిన గనుడంటూ బయట వినిపిస్తున్న విమర్శలు. ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలను ఉద్ధరిస్తాడంటే నమ్ముతారా అంటూ కూడా బయట వినిపిస్తోంది. నాడు అధికారం కోసం నవరత్నాలంటూ నవ మోసాలకు తెరలేపారు ఆయన. ఇది బయట వినిపిస్తున్న మాటే. ఒక్క రత్నాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారన్న తీవ్ర వాదనలు ఉన్నాయి. ప్రజలపై పెనుభారాలు మోపి వారి నడ్డి విరిచారని ఆవేదనలు ఉన్నాయి. చివరకు చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త పాలన ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పాలనే అని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లతో ప్రజలను బురిడి కొట్టించారని, రాష్ట్ర ప్రజలపై 10 లక్షల కోట్లకు పైగా అప్పులు కుప్పను పెట్టి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అంటూ దేన్ని వదలకుండా దోచుకొని ఖజానాను నింపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యపాన నిషేధం అని దాన్ని అమలు చేయకపోగా నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీసి లక్షల కోట్లు కొల్లగొట్టారంటూ బాహాటంగా వినిపిస్తున్నాయి మరికొన్ని విమర్శలు. ఇసుకను ఆపి భవన నిర్మాణ కార్మికుల కడుపును కొట్టడం జరిగిందంటూ కూడా విమర్శే. చివరకు ఎన్నికల ముందు పెంచి ఇస్తానన్న పింఛను కూడా సక్రమంగా ఇవ్వకుండా రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతలను ఎండలో నిలబెట్టి 30 మందికి పైగా ప్రాణాలు తీసిన ఘనత వారికే దక్కిందని నేటికి వినిపిస్తున్న విమర్శ. ఇలాంటి వారు నేడు సూపర్ 6 హామీల అమలు గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారన్నది $1 మిలియన్ ప్రశ్న. నా ఎస్సీ, నా ఎస్టీ,
నా బీసీ, నా మైనారిటీ అంటూనే జగన్ రెడ్డి వారికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదని ఆయా కమ్యూనిటీల సోదరులు నాయకులు చెబుతున్నమాట. వారి సంక్షేమాన్ని ఏపీ చరిత్ర సాక్షిగా పూర్తిగా పాతరేశారని ఇప్పటికీ విమర్శ ఉంది. ఆ సామాజిక వర్గాలకు చెందవలసిన వారి నిధులను భేషుగ్గా దారి మళ్లించారని వారే వాపోతూ చెబుతున్నమాట. ఎస్సీ ఎస్టీ పేదల అభివృద్ధిని అసలు పట్టించుకోలేదు. దళిత కాలనీలను దారుణంగా మార్చివేశారు. వీధి దీపాలు కూడా పెట్టకుండా చీకట్లలో మగ్గేలా చేసేశారు. విదేశీ విద్యకు పేరు మార్చారే తప్ప ఆ విద్య పేదలకు, ఎస్సీ ఎస్టీలకు అందకుండా చేసిన ఘనత ఆయనకే దక్కిందంటూ విమర్శ. బడులను విలీనంతో పేద పిల్లలను చదువులకు దూరం చేశారంటూ కూడా విమర్శే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక వెబ్ సిరీస్ లాగా, చాంతాడులాగా సాగుతూనే ఉంటుందిలేండి. శాసనసభకు రాకపోవడం వల్ల అక్కడ జరిగే అర్థవంతమైన చర్చలలో పాల్గొని తన వాదనను వినిపించే అవకాశాన్ని జగన్ కోల్పోతున్నారా లేదా కోల్పోయారా అన్నది ఇక్కడ సమాధానం దొరకని బేతాళ ప్రశ్న. ఏపీ అసెంబ్లీలో శాసనసభ్యులు అందరికీ దాదాపు మాట్లాడే అవకాశం దొరుకుతోంది. ప్రభుత్వం చాలా హుందాగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలతో సభ నడుపుతోంది. ఆల్ ఈజ్ వెల్. కానీ ప్రతిపక్ష హోదా లేని సాధారణ ఎమ్మెల్యేగా మారిన జగన్ మాత్రం రాష్ట్ర ప్రజలను, తనను గెలిపించిన నియోజకవర్గ ఓటర్లను మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారా? అంటే ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చక్రాలలో కొడుతున్న వైరల్ టాక్ ఇదే. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఆంధ్రప్రభ.